ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. సో మైండ్ మ్యాపింగ్, Yes. ఎస్పెషల్లీ మెమొరీ టెక్నిక్స్లో మనం రకరకాల టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. Correct. ఈ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అంటే ఏంటి, ఇది పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది, Yeah. దాంతోపాటు చాలా వరకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటారు కానీ మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అంటారా? చాలా బాగా హెల్ప్ అయ్యే మెథడ్ మేడం. ఇందాక మీరు అన్నారు కదా, తక్కువ టైంలోనే ఎక్కువ చదవాలి అన్న విషయానికి 100% యూజ్ అయ్యే మెథడ్ ఈ మైండ్ మ్యాపింగ్. గ్రేట్. ఇంకా చెప్పాలంటే మనకు ఎగ్జామ్ ముందు రోజు అందరు కూడా చాలా బాగా చదువుతారు, అవును, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే మర్చిపోతాం. ఎందుకు అంటే మనకు దాదాపు మన టెక్స్ట్ బుక్ లో మొత్తం కూడా టెక్స్ట్ రూపంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే డయాగ్రామ్స్ కానీ పిక్చర్స్ కానీ జస్ట్ 5% ఉంటే ఆల్మోస్ట్ ఆ టెక్స్ట్ బుక్ మొత్తంలో 95% టెక్స్టే ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం డే మొత్తం కూడా న్యూస్ పేపర్ చదువుతాం, లేకుంటే ఒక స్టోరీ ఏదో ఒక చదువుతాం, కానీ అది ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆ న్యూస్ పేపర్లో ఉన్న డేటా అంతా కూడా ఏం గుర్తుండదు, జస్ట్ మనకి ఇంపార్టెంట్ అనుకుని మాత్రమే గుర్తుంటుంది. ఇంకా అవసరం అయితే అసలు ఏం జరిగిందో మొత్తం కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అయితే మనందరికీ ఇలా ఈజీ వేలో మనకు ఫోటోగ్రఫిక్ మెమరీ అని ఉంటుంది మేడం. సో ఆ ఫోటోగ్రఫీ మెమరీ మనకు ఏదైతే కంటి ద్వారా చూసామో దాన్ని ఎక్కువగా నేర్చుకుంటుంది అనమాట. దీన్నే విజువల్ లెర్నర్స్ అంటారు. మనం ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేసాం, అది ఏ విద్యార్థి అయినా ఎన్ని రకాలుగా నేర్చుకుంటారు అనేది. సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో వెరీ ఇంపార్టెంట్, చాలా మంది దాదాపు 95% లెర్నర్స్ ఏ లెర్నర్స్ ఉంటారంటే విజువల్ లెర్నర్స్ ఉంటారు. అంటే వాళ్ళు చూడడం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు. సో వాళ్ళకి హెల్ప్ అయ్యే పవర్ఫుల్ మెథడే ఈ మనం చెప్పే మైండ్ మ్యాపింగ్ మెథడ్ అనమాట. సో మన అందరికీ తెలుసు, ఏ పిక్చర్ స్పీక్ ఏ 1000 వర్డ్స్ అని. అంటే ఇప్పుడు ఒక బొమ్మ రూపంలో ఉన్నదాన్ని ఒక పిక్చర్ చూస్తే మనం దాని గురించి మనంతటా మనకి ఏమర్థమైంది అనేది చాలా వర్డ్స్ చెప్పొచ్చు. సో అలాంటిదే నేను మీకు ఒకటి స్క్రీన్ మీద ఒకటి చూపిస్తాను. ఇది మైండ్ మ్యాప్కి సంబంధించే మీ అందరికి ఒక బేసిక్ అవేర్నెస్ కోసం నేను ఇక్కడ ఒక చూపిస్తాను. మీరు ఆ పిక్చర్ గురించి మీరు మాట్లాడాలి మేడం. మీతో పాటు ఆడియన్స్ కూడా మాట్లాడతారు. యా, ఇప్పుడు ఈ పిక్చర్ గురించి మేడం. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ అని చెప్తాను. ఫోన్ వాడడం వల్ల అంత అడిక్ట్ అయిపోతున్నాం. ఒక డ్రగ్కి మనం ఎలా అయితే అడిక్ట్ అవుతామో ఇప్పుడు అంతలా అడిక్ట్ అయిపోతున్నామని ఆ పిక్చర్ చెప్తుంది కదా. వెరీ గుడ్, సూపర్. అక్కడ ఇంకా ఎలాంటి వర్డ్స్ అయితే ఏమీ లేదు, జస్ట్ ఒక పిక్చర్. యా, నెక్స్ట్ ఇంకొక పిక్చర్ చూపిస్తాను, దాని గురించి కూడా ఒకసారి. సో ఇవన్నీ కూడా మనకి కనెక్ట్ అయ్యేలానే ఉన్నాయి వంశీ గారు. ఒకప్పుడు మనము ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మొత్తం మన టైం అంతా ఎంతలా దాని మీద స్పెండ్ చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. అవును మేడం. అంటే ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని చేత బందీ అయిపోయింది. అంటే ఒక ఎలుక అంటే పిల్లి, ఒక పిల్లిని చూసి ఒక డాగ్, ఆ డాగ్కి మనుషులు పట్టుకొని ఇప్పుడు ఆ డాగ్ని కూడా బంధించేది ఒకటి వచ్చింది, అది మొబైల్. ఇంకా అంటే ఒక్కొక్కరి క్రియేటివిటీని బట్టి, అంటే ఇప్పుడు మీ క్రియేటివిటీని బట్టి, మీ మైండ్ ఫిల్టర్ని బట్టి మీరు ఒక విధానంగా అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీరు ఒక రకంగా డిస్క్రైబ్ చేస్తారు. అంటే ఈ మెథడ్ ద్వారా క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. సో మ్యాటర్ కూడా ఎంత రాయాలనేది కూడా ఆ పర్సన్ ఎంత బాగా అర్థం చేసుకున్నా అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇలా ఒక్కొక్క పిక్చరు ఇంత బాగా అర్థం చేసుకుంటుంది. సేమ్ మరి ఇదే మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ డాటాని కూడా పిక్చర్స్ రూపంలోకి మనం కన్వర్ట్ చేస్తే, ఆ కన్వర్ట్ చేసిన డాటాని కూడా జస్ట్ ఇలా ఒకసారి పిక్చర్ చూస్తే మనందరికీ తెలుసు మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. అంటే మనం ఏది గుర్తు తెచ్చుకున్నా మన బ్రెయిన్ ఫస్ట్ పిక్చర్ రూపంలో గుర్తు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా అదే మనకు గుర్తు తెచ్చుకోవాలనుకునే ఫస్ట్ పిక్చర్ రూపంలోనే వస్తుంది. సో ఇలాంటి ఒక పిక్చర్ నుంచి ఎలా మాట్లాడామో సేమ్ మన డయాగ్రామ్స్ ఉన్నవి, మన టెక్స్ట్ బుక్స్ ఉన్నది కూడా పిక్చర్స్ లో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చెప్పేదే మైండ్ మ్యాపింగ్ మెథడ్ అనమాట. గ్రేట్ అండి, ఇంట్రెస్టింగ్. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. నాకు అనిపిస్తుంది నేను చదువుకునే సమయంలో కనుక ఇలాంటి టెక్నిక్ ఉంటే టైం సేవ్ అయ్యేది. కరెక్ట్. ఎక్కువసేపు గుర్తుంటుంది మనకి, అంటే అది మర్చిపోలేము మనము. కరెక్ట్. ఇవన్నీ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ అ పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్తాను. అసలు ఇప్పుడు సరే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి వాటిని పిక్చర్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలండి? ఎస్ మేడం, ఇప్పుడు దాని గురించి వస్తున్నాను. యా, ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మేడం. సబ్ టాపిక్ ఇక్కడ మిడిల్లో ఏదైతే మనకు క్లియర్ గా ఒక టాపిక్ గురించి మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ మెయిన్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మిడిల్లో రాసుకొని దానికి రిలేటెడ్ గా ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ టాపిక్స్ అంటాం, దానికి రిలేటెడ్ టాపిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ కి సబ్ టాపిక్స్ ఏముంటాయి? 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉంటాయి అనేది మనకు సబ్ టాపిక్స్. ఇప్పుడు మళ్ళా ఆ సబ్ టాపిక్ లోనే ఇంకా కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాయు కాలుష్యం ఉందనుకోండి, ఎయిర్ పొల్యూషన్, దానికి రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా అరికట్టాలి, ఇలా ఒక మనం పిక్చర్గా క్రియేట్ చేసుకుంటే నువ్వు టెక్స్ట్ అంతటిని కూడా చదవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత బాగా పిక్చర్ చేసుకుంటే, ఎంత క్రియేటివ్గా ఎంత కలర్ఫుల్గా నువ్వు పిక్చర్ని ఈ మైండ్ మ్యాప్ని రెడీ చేసుకుంటే
నీ బ్రెయిన్లో అంత ఎఫెక్టివ్గా ఆ డాటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇదే మ్యాప్ ని కూడా మనము మన ఎగ్జామ్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంట 100%. ఇప్పుడు నేను ప్రతిసారి టెక్స్ట్ బుక్ తీసి చదవడం కష్టం, కానీ ఒకసారి మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇదే మైండ్ మ్యాప్ని నువ్వు నోట్బుక్లో రాసుకున్నా, లేదనుకుంటే ఇదే మైండ్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ లెసన్ అనుకున్నప్పుడు ఒక చార్ట్ రూపంలో రాసి నీ స్టడీ రూమ్లో అంటించుకున్నా కూడా రిపీటెడ్గా నువ్వు దాన్ని చూస్తుంటావు కాబట్టి నీకు ఆటోమేటిక్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీకు ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా మైండ్ మ్యాప్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను సార్ మేడం, మ్యాథమెటిక్స్లో ఇవన్నీ టాపిక్స్ని ఇలా సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. దెన్ హిస్టరీలో ఉండొచ్చు, ఏ వార్ ఎప్పుడు జరిగింది, ఎఫెక్ట్స్ ఏం జరిగినాయి, దాని నుంచి న్యూ టెక్నాలజీ ఏమొచ్చింది, ఏ యుద్ధాలు ఏ కంట్రీస్కి మధ్య జరిగింది. సో ఇట్లా మెయిన్ టాపిక్ని సబ్ టాపిక్గా ఎప్పుడైతే నువ్వు డివైడ్ చేసుకుంటావో నీకు కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీ ఉంటుంది డాటా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లియర్గా మనకు అక్కడ ఇయర్ ఉంది, క్రీస్తు పూర్వం 540. ఇక్కడ వర్ధమాన మహావీరుడు జననం, అక్కడ ఒక మనం కీ పాయింట్ రాసుకున్నాం. ఇప్పుడు టెక్స్ట్ రూపంలో లేదు, ఓన్లీ కీ పాయింట్స్ రూపంలోనే ఉంది. కానీ మన కీ పాయింట్స్ రూపంలో ఈ పిక్చర్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే జస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అక్కడ ఏం రాసాం, తల్లి త్రిశల, భార్య యశోద, కూతురు ప్రియదర్శిని. సో ఇక్కడ మనం అక్కడ వాళ్ళకి ఏం చేసినామంటే డివైడ్ చేసేసినాం. ఇప్పుడు వర్ధమాన మహావీరుడికి సంబంధించిన డాటా మొత్తాన్ని కూడా ఇంకొక చార్ట్ రూపంలో ఇంకొక లైన్స్ పెట్టి మనం క్లాసిఫికేషన్ చేసినట్టుగా చేసి ఒక మ్యాటర్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లారిటీగా రాసుకున్నాం. ఈ క్లారిటీ రావడం వల్ల నాకేం అర్థమైందంటే ఈజీగా, అంటే సంవత్సరం ఎప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అసలు ఆయన ఏం చేసేవాడు అన్నది ఒక్కొక్క పారాగ్రాఫ్ లో రాసుకోవడానికి ఇంత కంటెంట్ వచ్చింది అనిపించింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల గురించి ఒకవేళ తనని ఎలా పెంచాలో, తన బాల్యం రాయడానికి ఈజీగా ఉంటుంది. తన యొక్క వివాహ జీవితం ఎలా గడిపింది, తర్వాత వాళ్ళ కూతురు పెంచిన తర్వాత తను ఎలాంటి, ఈ కంప్లీట్ డాటా ఏదైతే ఉందో దానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇన్ఫర్మేషన్ మన లోపల ఉంటుంది. అది రాసే స్ట్రాటజీస్ మనకు కావాలి. ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్టోరీ రూపంలో ఉంటే మన అందరికి గుర్తుంటుంది, కానీ దేని తర్వాత ఏది అనేది క్లారిటీ రావాలనుకుంటే ఇది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, క్రీస్తు పూర్వం 330లో ఏం జరిగింది, అరవేల యుద్ధం జరిగింది. ఎవరెవరికి జరిగింది, అలెగ్జాండర్కి 3వ డేరియస్కి మధ్య యుద్ధం జరిగింది. సో హిస్టరీలో చాలా ఉంటుంది డాటా, ఆ మొత్తం టెక్స్ట్ రూపంలో ఉన్నదని మనం గుర్తుంచుకోలేం. కాబట్టి ఇలాంటి మైండ్ మ్యాప్స్ ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం కంప్లీట్గా సింప్లిఫై చేసుకొని ఈజీ వేలో అర్థం చేసుకొని ఎగ్జామ్ హాల్లో కూడా ఈ పిక్చర్ మనకు గుర్తొస్తుంది మన ఫోటోగ్రాఫిక్ మెమరీ ద్వారా. సేమ్ అదే పిక్చర్ మన బ్రెయిన్లో గుర్తొచ్చినా కూడా మనం డాటాని చాలా బాగా అద్భుతంగా గుర్తు తెచ్చుకొని రాసేయచ్చు. మైండ్ మ్యాపింగ్ వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు, ఈజీగా గుర్తు తెచ్చుకోవచ్చు, క్రియేటివిటీ డెవలప్ అయిపోతుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకునే కెపాసిటీ, క్లారిటీ కూడా మనకు పెరుగుతుంది. కాబట్టి మైండ్ మ్యాపింగ్ అనేది ప్రతి స్టూడెంట్ యూజ్ చేయాల్సిన అద్భుతమైన టెక్నిక్ అనమాట. ఎన్ని రకాలు ఉంటాయండి మైండ్ మ్యాపింగ్? ఎస్ మేడం, ఈ మైండ్ మ్యాపింగ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, దేన్ని ఎలా వాడాలనేది మనం నెక్స్ట్ పార్ట్ 2గా చేద్దాం మేడం. మీకు పార్ట్ 2 కావాలి, ఎలాంటివి ఉంటాయనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద వీడియోస్ చేస్తాం. డెఫినెట్ గా నేనే కమెంట్ చేస్తాను ఫస్ట్. ఎనీవేస్ నిజంగా అండి, అంటే కొన్ని టెక్నిక్స్ మనని ఎగ్జైట్మెంట్ ని అండ్ ఇది చెయ్యాలి, ఇది నేర్చుకొని ఇది చేస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది అని అనిపిస్తూ ఉంటాయి. అండ్ అలా ఈ మైండ్ మ్యాపింగ్ కూడా చిన్న పిల్లల నుంచి బేసిక్ నుంచి కనుక నేర్పిస్తే వాళ్ళు 10th కావచ్చు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ టైం సేవ్ అవ్వడం కావచ్చు, లేదు అంటే ఎక్కువ సమయం గుర్తుపెట్టుకోవడానికి కావచ్చు. మనం ఎగ్జామ్ రేపన్నా కూడా ఈ రోజు ఈ మెథడ్లో గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో నాకు గుర్తుంటుంది అన్న నమ్మకం అయితే నాకు వచ్చింది. నేను మిస్ అయ్యానండి నా ఎగ్జామ్స్ టైంలో ఈ టెక్నిక్. సో అలా మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెక్నిక్ నేర్చుకోవాలి అన్న, ఈ మెమోరీస్ నేర్చుకొని మీ స్టడీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి వంశీకృష్ణ గారిని. అండ్ మరి ఎవరైనా కూడా సెషన్స్ చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైటింగ్ గురించి కావచ్చు, లేదంటే ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసుకొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అండి? ఎస్ మేడం, మనము ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఒకవేళ క్లాసెస్ కాకుండా ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా మా టీమ్కి సంప్రదిస్తే వాళ్ళు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరికైనా సరే ఇలాంటి స్టడీ స్కిల్స్ ఏముంటాయి, మెమరీ ఇంప్రూవ్ స్కిల్స్ ఏముంటాయి, ఇంకా స్పీడ్గా రీడ్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్స్ మేము నేర్చుకోవాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి మనం ఒక క్లాస్ని ప్రతి వీక్ కూడా మనం కండక్ట్ చేస్తాం. అది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. అయితే మీ అందరికి ఇంకా క్లారిటీ ఉండాలి, ఇంకా డీటెయిల్గా మేము కోర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి మనము ఒక 2 hours వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది మేడం. అది ప్రతి సండే ఉంటుంది. టాపర్ స్టడీ సీక్రెట్ ఈ వర్క్షాప్ జస్ట్ 199 రూపీస్కే 2.5 hours సెషన్ ఉంటుంది. దాంట్లో మీకు మేము ఎలాంటి స్ట్రాటజీస్, మేము నిజంగానే స్టడీస్లో పూరున్నామా, లేకపోతే మేము చేసిన కొన్ని మిస్టేక్స్, కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోవడం వల్ల మేము ఇలా
స్టడీస్లో కొంచెం పూర్ ఉన్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ఎలా స్పీడ్గా రీడ్ చేయాలి, ఎలాంటి స్టడీ స్కిల్స్ ఉంటాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీ సండే జస్ట్ 199 రూపీస్కి మనం టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెమరీస్ కోర్సు అండ్ స్పీడ్ రీడింగ్ కోర్స్ కలిపి మనం 1 వీక్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాము. దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. హ్యాండ్ రైటింగ్ ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకున్నా కూడా మా టీంకి సంప్రదిస్తే పూర్తి డీటెయిల్స్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.